ఆ మోడీ గారు ఆశయాలు మాకు నచ్చినాయి. ఓకే. ఇవాళ హిందుత్వం నచ్చింది. హ్మ్. దాంట్లో ధర్మం ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉన్నది, కాషాయం జెండా ఎక్కడ ఉన్నది. హ్మ్. ఇలా మీరు అనుకున్నట్టు రాజకీయ రంగ ప్రవేశం ఇది ఎందుకు చేసిర్రు అని చెప్పేసి అంటే, హ్మ్. ఇప్పుడు మోడీ గారు ఎక్కడ, హ్మ్. ఆయన స్థాయి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, హ్మ్. కింది స్థాయికి వెళ్ళి కదా వచ్చింది. హ్మ్. ఏదో చేయాలి, నేను ఏదో చేయాలి, చేస్తే ప్రజలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది కాన్సెప్ట్ తోని ఆయన వచ్చాడు. హ్మ్. ఆయన అడుగు జాడల్లో మనం నడవడానికి మనకు తప్పేం లేదు కదా. లేదు. ఓకే. హ్మ్. సో, మీరు అదే మోటోలో ఉన్నారు. అదే మోటో. ఓకే. నేనేమంటున్నా అంటే, సరే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది లక్ష్మణ్ అవును, భాయ్. అవును, కుల్లం కుల్లా అవును. అధికారంలో ఉంది. ఎస్ ఒక్కసారి ఆ పార్టీని సంప్రదించలేకపోయారు? ఎందుకు? సార్, ఇప్పుడు అది అందులో ఉన్న పార్టీ శ్రేణులకి అక్కడ ఎవరు మంత్రిగా ఉన్నారో, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారో, హ్మ్. ఎవరిది ఎవరికి నడుస్తుందో, ఎవరు ఎమ్మెల్సీగా ఉన్నారో ఎవరు ఎమ్మెల్సీ ఉన్నారో, ఓకే. వాళ్ళకే ఒక పొంతన లేదు. దిశానిర్ధారణ లేదు. హ్మ్.